అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున్న పేపర్లో ఒక మంచి వార్త చూశాను. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. 378 కోట్ల రూపాయల స్కిల్ కుంభకోణంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని న్యాయశాస్త్రంలో పుస్తకాలన్నీ అవపోసన పట్టి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘమైనటువంటి ఒక ఆర్డర్ ద్వారా బెయిల్ ఇచ్చి ఇప్పటి ముఖ్యమంత్రి గారిని జైలు గోడాల నుంచి విముక్తులను చేసినటువంటి జస్టిస్ మల్లికార్జున గారికి దక్కిన అపూర్వమైనటువంటి గౌరవం అని అనుకోవాలి. ఈరోజు జస్టిస్ మల్లికార్జున గారు జస్టిస్ దుప్పల వెంకటరమణ, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వి రమణ గారి సౌజన్యంతో సమాలోచనలు జరిపి అద్భుతంగా న్యాయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా న్యాయ శాస్త్రాన్ని అవకాశం పట్టి ఇప్పటి ముఖ్యమంత్రి గారిని అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారిని జైలు గోడల నుంచి జైలు జీవితం నుంచి విముక్తిని చేసినందుకు ఆయనకిచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నజరానాగా మనందరం భావించాల్సి ఉంటుందని అయితే అనుకుంటున్నా. ఏదేమైనప్పటికీ ఒక బెయిల్ ద్వారా ఇప్పటి ముఖ్యమంత్రి గారిని జైలు నుంచి విముక్తి చేసినటువంటి వ్యక్తికి దక్కిన అపూర్వ గౌరవంగా నేను భావిస్తున్నా. ఈ పోస్ట్ మీద నా ఒపీనియన్ అయితే జస్టిస్ ఏమో అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయానికే న్యాయం కావాల్సిన పరిస్థితి ఉందా? ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో న్యాయాన్ని 4 పాదాల నడిపించే జస్టిస్ మల్లికార్జున లాంటి జడ్జెస్ ఉన్నంత వరకు ఖచ్చితంగా రిటైర్మెంట్ పోస్టుల కోసం జడ్జిమెంట్లు ఇస్తున్నారేమోనన్న భావన సామాన్యుల్లో కలిగింది అంటే ఇక ఎవరు ముఖ్యమంత్రుల మీద కేసులు వేస్తారు? ఏ హోప్ తోటి మంత్రుల మీద కేసులు వేస్తారు? ఏ నమ్మకంతో ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులు ఫైల్ చేస్తారు? ఒకసారి రాష్ట్ర ప్రజలు, మేధావులు, న్యాయవాదులు, సమాజ స్వరూపం బాగుండాలనుకునే వారందరూ కూడా ఆలోచించమని కోరుతున్నా. న్యాయం కోసం సామాన్యుడు కోర్టు మెట్లెక్కేది అవతల పక్క వ్యక్తి ఎంత గొప్పవాడైనా తమకు న్యాయం జరుగుతుంది అని. కానీ ఈరోజు న్యాయం అంగట్లో సరుకులాగా, మార్కెట్లో దొరికే కమాడిటీ లాగా అమ్ముడుపోతుందనేటువంటి భావన ఒక సామాన్యుడికి న్యాయ వ్యవస్థ మీద వచ్చిన రోజున న్యాయస్థానాలు తమ గౌరవాన్ని, న్యాయస్థానాల మీద నమ్మకాన్ని మరలా పెంపొందించుకోవటంలో ఖచ్చితంగా చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుందేమో అని అనిపిస్తుంది. న్యాయమూర్తులు రిటైర్మెంట్ పోస్టుల కోసం ముఖ్యమంత్రులకి బెయిల్స్ ఇవ్వటం, ముఖ్యమంత్రుల మీద కేసులు కొట్టేయటం, కొంతమంది సుప్రీంకోర్టుకి ఎలివేషన్కి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో కేసులు కొట్టేస్తుంటాం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో ఒక దుర్మార్గపు ఒక వ్యవస్థని సామాన్యులు క్రియేట్ చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ జస్టిస్ కానీ జస్టిస్ మాత్రం జస్టిస్ చేసే వాళ్ళకి జస్టిస్ జరుగుతూనే ఉంది. ఏదేమైనప్పటికీ మరి 53 రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారిని రిలీజ్ చేసి ఇప్పటి ముఖ్యమంత్రిని చేసినటువంటి జస్టిస్ మల్లికార్జున గారికి దక్కిన ఈ అరుదైనటువంటి గౌరవం ఖచ్చితంగా అందరం కూడా అభినందించి తీరాల్సిందే. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యంగా అభివర్ణించాల్సిందే. భవిష్యత్తులో కూడా మరి ప్రభుత్వంలో రిటైర్మెంట్ పోస్టుల కోసం ఇలాంటి జడ్జిమెంట్లు వస్తే మాత్రం ఏ సామాన్యుడు బాధపడకండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జస్టిస్.